హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. మన అమ్మమ్మల కాలం చేసేవాళ్ళు చూసారా, తెపాల చెక్కలు. తెపాల చెక్కలని మా అమ్మమ్మ నాకు చెప్పింది, సో నేను మీకు కూడా అదే చెప్పాను. కానీ వీటిని కొన్ని ఏరియాలో సర్వపిండి, మెత్తని చెక్కలని కూడా అంటారు. అయినా మనకి పేరు ఇంపార్టెంట్ కాదు కదా, టేస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంకెందుకు లేటు, చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. పచ్చిశనగపప్పు ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకపోతే ఏమవుతుందంటే పిండిలో కలిపేశాక ఆ వాటర్ అంతా ఈ శనగపప్పు పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది. కొంచెం కారం మీరు ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఏదో అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు కొంచెం సరిపోతుంది అన్నట్లు కొంచెం చాలు. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, జీలకర్ర పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా డైజెషన్కి చాలా మంచిది. తరిగిన కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను నేను. కరివేపాకు పెద్దగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా, మళ్ళీ దాన్ని చీల్చేస్తారు, తీసేస్తారు వెనక్కి, దానికని తరుక్కోవాలి. నువ్వులు పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. అండ్ ఫైనల్గా వేరుశనగ గుళ్ళు, అదే పల్లీలు. నేను ఇలా వేపి పెట్టాను. వీటిని ఇప్పుడు నీట్గా తోలంతా తీసేసి చిన్నది వెల్లుల్లిపై దంచుకునే దాంట్లో కానీ ఎందులోనే వేసుకొని చక్కగా దంచేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్నా పర్లేదు, కొంచెం కచ్చాపిచ్చిగా ఇలా చూసారు కదా, ఇలా కచ్చాపిచ్చిగా దంచుకోవాలి. వాటిని పిండిలో వేసుకోవాలి. అన్నీ మనకి హెల్దీ ఐటమ్స్. మన అమ్మమ్మలు మనకి ఇంత హెల్దీ ఫుడ్ పెట్టేవాళ్ళు, అందుకే వాళ్ళు ఆ రోజులు అంత హెల్దీ ఉండేవాళ్ళు. మన చిన్నప్పుడు ఉన్న ఎనర్జీ ఇప్పుడు మన పిల్లలకి ఎక్కడ ఉంటుంది చెప్పండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒకసారి చెంచాతో బాగా కలుపుకోవాలి. ఇలా ముందు కలపకుండా డైరెక్ట్ నీళ్ళు పోసేస్తే ఏమవుతుందంటే అంత ఉండలు కట్టేస్తుంది, మనకన్నీ సమంగా కలవు అన్నమాట. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసేసుకుంటే మళ్ళీ గబాలను పలచగా అయిపోయింది అనుకోండి, అప్పుడు చెక్కలు రావు మనకి. ఎందుకు రిస్క్ తీసుకోవడం, అందుకని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, చక్కగా పిండిలాగా అయిపోయింది. కొంచెం ఉప్పు చూసుకోండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఫస్ట్ టైం మాత్రం చేత్తోనే అప్లై చేయాలండి నీట్గా ప్యాన్ అంతా, లేదంటే ఈక్వల్గా మీకు ఆయిల్ పట్టదు చెక్కకి. ఇలా ఒక ఉండ తీసుకోవాలి, బాల్ సైజులో తీసుకొని చక్కగా ప్యాన్ మీద అద్దుకోవాలి. ఎక్కడ పగుళ్ళు అలా లేకుండా, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా ఒత్తుకోవాలి. సరే, ఇప్పుడు చక్కగా మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆ హోల్స్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకి చెక్క అంతా చక్కగా సమంగా వేగుతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి, మర్చిపోవద్దు. మరీ హైలో పెట్టేశారంటే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టారంటే ఉడకవు. ఇప్పుడు దీన్ని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. చూసారా, ఈ సైడ్ మంచిగా కాలిపోయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది.
చక్కగా రెండు వైపులా కాలిపోయాయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి. తెపాలా చెక్కలు రెడీ అయిపోయినాయి. చక్కగా ఏదైనా టొమాటో కెచప్తో ఇచ్చారనుకోండి పిల్లలకి, వెరైటీ స్నాక్ తిన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.